ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. నమస్తే. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుమటైడ్ ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, సోరియాసిస్ వంటి సమస్యలకు ఆయుర్వేద పంచకర్మ ద్వారా అనేక చికిత్సలను అందిస్తోంది ఆర్జేఆర్ హాస్పిటల్స్. వీటి గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వాసంతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఆస్తమా, సైనసైటిస్ వంటి అనేక సమస్యలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అందులో చిన్న వయసు వారు ఉంటారు, పెద్ద వయసు వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? ఈ ఆస్తమా, సైనసైటిస్ అనేవి చాలా దీర్ఘకాలికంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల వల్ల చాలామంది చాలా రకాల ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకంగా వీళ్ళు సర్జరీలు కూడా చేయించుకుంటారు. దీనికోసం డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అని, నాసల్ పాలిప్స్ అని, దీనివల్ల సైనసైటిస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నాసల్ పాలిప్స్ ఉండటం వల్ల ఇది లోపల ఉండేటటువంటి శ్వాస నాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల లోపల ఉండేటటువంటి గాలి గదులు అనేవి దెబ్బతింటాయి. ఇవి కుచించుకుపోతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీటికి మనం మన పంచకర్మ థెరపీలైనటువంటి నస్యము, వమనము, విరేచనము లాంటి ప్రక్రియల ద్వారా దీని నుండి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా కొన్ని హెర్బల్ కషాయాలను కూడా మనం ఇస్తాం. దీనివల్ల వాళ్లకు వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా తిరిగి ఆ జబ్బు అనేది తిరిగి రాకుండా కూడా ఉంటుంది. ఆస్తమా వ్యాధికి చికిత్స పొందిన వారి అనుభవం వారి మాటల్లోనే వినండి. 3 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు రేణుక. నాకు 3 సంవత్సరాల నుంచి ఆస్తమా ఉంది. ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. పడుకున్నా కానీ కష్టం అయ్యేది. శ్వాస తీసుకోనికి, లేచినా నడిచినా కానీ బాగా శ్వాస ఉండేది. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో చూసి వచ్చాను. నెల రోజులు మందులు వాడుకున్న తర్వాత ఇప్పుడు రిలీఫ్గా ఉంది. అప్పటికంటే ఇప్పుడు నయంగా ఉన్నది. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. మా అమ్మగారి పేరు పాపయ్యమ్మ గారండి. వీడికి ఆవేశం 5 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉందండి. ఆవేశం అసలు మమ్మల్ని పడుకొని ఇచ్చేది కదండి. చాలా దారుణంగా ఉండేదండి ఆవేశం. అడిగేసిన పరిస్థితుల్లో ఉండేదండి. భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేదండి. ఏం చేయాలరా అనుకుని చాలా హాస్పిటల్ తిరిగామండి మేము. అలా తిరిగి టీవీలో యాడ్ చూసి మేము ఈ హాస్పిటల్కి వచ్చామండి. చెయ్యి పట్టుకుని ఇక్కడ చూసి హాస్పిటల్లో 1 నెల రోజులకు మందులు రాశారండి. 1 నెల రోజులు మందులు వాడేటప్పటికి చాలా తగ్గిందండి ఆవేశం. అలాగే అలర్జీ కూడా ఉందండి. అలర్జీ కూడా తగ్గిందండి 1 నెల రోజులు. ఈ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి ఆస్తమా మరియు సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ గౌడ్. నాది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచిపాడు విలేజ్ అండి. నాకు ఆస్తమా, సైనటైటిస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలికాలం దీని తీవ్రత ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడేవాడిని. నైట్ టైము నిద్ర కూడా వచ్చేది కాదు ఈ పిల్లుగుతల వల్ల. ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో మెడిసిన్ వాడానో చూశాను, ఎక్కడ తగ్గలేదు. అయితే ఒకరోజు టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి యాడ్ చూశాను. యాడ్ చూసి వీళ్ళకి కాల్ చేసి ఇక్కడనే కర్నూలులో వెంకటరమణ కాలనీలో హాస్పిటల్ ఉందని చెప్పారు. ఒకసారి వచ్చి కలిశాను మేడంని. కలిస్తే మేడం మంజులత మేడం గారు ఒక నెల మెడిసిన్ వాడండి అన్నారు. అయితే నాకు 10 రోజుల్లో మంచి రిజల్ట్ అయితే అనిపించింది. 10 రోజుల తర్వాత నేను ఒక మెడిసిన్ వాడలేదు, ఒక ట్యాబ్లెట్లు కానీ ఇన్హేలర్ కానీ ఏది వాడలేదు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే నేను ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ధన్యవాదాలు. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లిమచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మోకాలు నొప్పులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి సర్జరీ అవసరం లేకుండా ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ఎటువంటి చికిత్సను అందిస్తారు? ప్రతిదానికి శస్త్రచికిత్స అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. కొన్ని వ్యాధులను మనం తిరిగి నయం చేయొచ్చు. మన ఆర్జేఆర్ హాస్పిటల్లో కొన్ని పంచకర్మ థెరపీలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో జానువస్తి అనేది చాలా ప్రధానంగా మనం చేసేది. ఈ జానువస్తిలో మనం ఏం చేస్తామంటే ఒక పిండిని తీసుకొని దాన్ని మోకాలు చుట్టూ పెట్టి ఆయిల్ని ఒక 20 మినిట్స్ పాటు అలానే ఉంచుతాం. దీనివల్ల లోపల ఉండేటటువంటి కణజాలాలు అనేవి తిరిగి యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల రీజెనరేట్ అయ్యి తిరిగి దానిని నార్మల్ స్థితికి తీసుకొస్తాయి.
కాబట్టి మనం శస్త్రచికిత్స లేకుండానే దీనిని మనం నయం చేయవచ్చు. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఆ నొప్పులు అనేవి తిరిగి వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి వారికి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు? అలాంటి వారికి కూడా మేము ఇక్కడ చికిత్సను అందిస్తున్నామండి. అలాంటి వారికి మేము ఎక్కువ ఒత్తిడి లేకుండా తక్కువ ఒత్తిడితో చేసేటటువంటి మసాజులు అనేవి చేస్తున్నాం. ఇలాంటి మసాజులు చేయటం వల్ల వారు నొప్పి నుండి శాశ్వతంగా నివారణ అనేది పొందుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వారికి అవి వాడుతున్నప్పుడు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అన్నది అనుమానంగా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అది ఆపడం లేదా అది తీసుకుంటున్నప్పుడు ఇది ఆపడం అనేది కంపల్సరీయా? ఖచ్చితంగా వాడొచ్చండి. మేము ఇచ్చే మెడిసిన్స్తో పాటు మీ బీపీ, షుగర్ ట్యాబ్లెట్లను మీరు వేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానం అనేది అవసరం లేదు. ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము మీ మందులతో పాటు షుగర్కి కూడా మీ మందులే వాడొచ్చా లేదా ఆ మందులు వాడాలా అని. ముందు మోకాల నొప్పులతో బాధపడుతూ వచ్చే వాళ్ళకి మేము మోకాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇచ్చి వాటిని మనం క్లియర్ చేస్తాం. దాంతోపాటు ఈ బీపీ, షుగర్కి కూడా మన దగ్గర మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా మనం మెడిసిన్స్ ఇచ్చి షుగరు, బీపీని కూడా మనం తగ్గించవచ్చు. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరసమ్మ, మాది రాజమండ్రి అండి. 1 ఇయర్గా నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి. టిక్ టిక్ మన సౌండ్ రావడం, ఎక్కువసేపు నుంచోలేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం అలా జరిగేదండి. చాలా హాస్పిటల్లో చూపించుకున్నానండి, అయినా కూడా తగ్గలేదండి. అయితే నేను టీవీలో యాడ్ చూశానండి. యాడ్ చూసి ఆర్జీ హాస్పిటల్కి వచ్చానండి. వచ్చాక నేను డాక్టర్ గారిని ఆడి చూసి 1 నెలకి మందులు రాసి ఇచ్చారండి. మందులు వాడుతుంటేనే ఆ టిక్ టిక్ సౌండ్ తగ్గిందండి. తగ్గి 3 నెలలుగా మందులు వాడుతున్నానండి. ఇప్పుడు చాలా బాగుందండి, నుంచోగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, అంతా బాగుందండి. ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదములండి. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు పద్మ అండి. మేము పెందుర్తి దగ్గర వేపగుంట నుంచి వచ్చాము. నాకు 10 సంవత్సరాల నుంచి ముడుకుల నొప్పులు, పాదాల నొప్పులను, మెడిసిన్ అది అన్నీ వాడి తిరిగి ఇక్కడికి టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చామండి. థెరపీ వారం రోజులు థెరపీ చేసిన తర్వాత క్లియర్ అయ్యింది. ఇప్పుడు డోసు కొంచెం తగ్గించారు నాకు. వాడుతూనే బాగానే తిరిగి నా పనులు నేను చేసుకుంటున్నాను. నాకు బాగానే ఉంది, ఇంకేం ప్రాబ్లం అనేది ఏమీ లేదు. పాదాల నొప్పులు, ముడుకుల నొప్పులు అవి కూడా తగ్గాయి, బాగానే ఉంది. ఇదివరకు వంగలేకపోయేదాన్ని, కింద కూర్చుంటే పైకి లెగలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇలా ఒంగోని కింద కూర్చొని మటం వేసుకొని పైకి లెగిస్తున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను, నాకు బాగానే ఉంది. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు.
1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు చంద్రమ్మ, మాది నల్గొండ డిస్టిక్. ఇప్పుడు ఏడాది నాకు నొప్పులు వచ్చాయి. ఆర్జీ హాస్పిటల్కి వచ్చిన నేను మంచిగా అనిపిస్తుంది. మళ్ళా నెల రోజులు మందరు రాసిర్రు. నేను ఇక్కడికి వచ్చినాక నా పానం జర మంచిగా ఉంది. కొనుక్కుంటూ నడిచేది ఇప్పుడు జర తిరిగి చక్కగానే నడుస్తుంది. ఇట్లా ఈ పక్క ఇట్ట తిరగకపోయేది, ఇట్ట తిరగకపోయేది, ఇట్లా వచ్చేది. ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇట్లా 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, మా మిస్సెస్ పేరు రామలక్ష్మి, మాది అన్నవరం అండి. మా మిస్సెస్కి గత 10 సంవత్సరాలు బట్టి మోకాళ్ళ నొప్పులు బాగా విపరీతంగా ఉండేవి. ఎక్కడికైనా నడవలేకపోయేది, పైకి ఎక్కలేక దిగలేక కొంచెం ఇబ్బంది పడేది. మేము అక్కడెక్కడ మందులు వాడాము, అయినా దానివల్ల రిజల్ట్ కనపడలేదు. సర్లే అని చెప్పేసి మేము కాకినాడ హాస్పిటల్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మేడం గారు ఈ చెయ్యి నాడి చూసి మాకు ప్రాబ్లం ఏంటో చూసి మందులు రాసిచ్చారు 1 నెల తర్వాత. దాదాపుగా మాకు ఇప్పుడు మా పనులు మేము చేసుకునేటట్టు ఆ ఇబ్బందులు అన్నీ లేకుండా ఫ్రీగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. cervical spondylosis, C1 C7 compression, thoracic spondylosis, T1 T12, lumbar spondylosis, L1 L5, disc bulge, L4 L5, disc degeneration, disc prolapse. ముఖ్యంగా L4 L5 వంటి సమస్యలకు ప్రత్యేక వసతులతో పంచకర్మ వర్మ చికిత్స ద్వారా అన్ని సమస్యలకు ఆపరేషన్ చేయకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. 5 సంవత్సరాల నుండి రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు దేవి, సిహెచ్ దేవి, నర్సీపట్నం నుంచి వచ్చాను. నాకు చాలా మెడ దగ్గర నుంచి కుడిపక్క నొప్పి, విపరీతమైన నడు నొప్పి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, తట్టుకోలేనంత బాధ నాకు. వేరే మందులు చాలా వాడాను. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ఒక రోజు ఏడుస్తూ, నిజం చెప్తున్నాను, ఏడుస్తూ టీవీలో చూస్తూ ఈ బాధల కోసం చెప్తుంటే, ఈ బాధ నాకు వచ్చిందే, ఈ బాధ నాకే ఉంది అని నేను చూసి మరి హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ నెంబర్ తీసుకొని కనుక్కొని నేను ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. 2 నెలల మందులు వాడాను మేడం. కానీ ఇప్పుడు ఈరోజు
కనీసం కిచెన్కి వెళ్ళాలంటే కిచెన్లోకి వెళ్ళాలంటే వేరే మనిషి సపోర్ట్ లేకపోతే కానీ నేను వెళ్ళలేదు. అలాంటిది 2 నెలల నుంచి నేను మందులు వాడాక ఈరోజు నా పని నేను చేసుకుంటున్నాను ఒక్కరితో సాయం లేకుండా. ఆర్జీఆర్ హాస్పిటల్కి నా కృతజ్ఞతలు. 4 సంవత్సరాల నుండి రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడినవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సరోజనమ్మ, మరి కరీంనగర్. నాకు 3-4 ఏళ్ళ బట్టి కాలు మోకాల నొప్పులు, ఈ పక్క నొప్పి అవస్థలు బాగా, మెడ నొప్పులు, జబ్బ నొప్పులు బాగా ఉంటుండే. ఆర్జే హాస్పిటల్కు నేను యాడ్ చూసి ఫోన్ చేసిన. వచ్చిన తర్వాత మేడం మందులు రాసిచ్చింది, తీసుకుపోయినా. నాకు ఇప్పుడు మెడ నొప్పులు, ఈ జబ్బ నొప్పులు తగ్గినాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. నాకు ఆర్జేఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి సోరియాసిస్ వస్తే శాశ్వత పరిష్కారం లేదు అని నిరాశ చెంది ఉంటారు. ఎన్నెన్నో ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఏది పరిష్కారం చూపక బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి, దీర్ఘకాలంగా బాధపడే వారికి సోరియాసిస్కి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సోరియాసిస్ అనేది మొండి వ్యాధి, దీర్ఘకాలికంగా చాలా మందిని వేదనకు గురి చేస్తుంది. వీరికి మేము కొన్ని హెర్బల్ కషాయాలని ఇస్తూ ఉంటాం. ఇవి వాడిన 3 నెలల్లోనే చాలా మంది నార్మల్గా అవుతూ ఉంటారు. కానీ కొందరిలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి పంచకర్మ థెరపీలు అనేవి అవసరమవుతాయి. వారికి మేము హైడ్రోకోలాన్ థెరపీ, తక్రధార వంటివి చేస్తూ ఉంటాం. సోరియాసిస్కు ప్రత్యేకంగా 2 థెరపీస్ గురించి మీరు చెప్పారు. వీటి గురించి మరొకసారి చెప్పండి. అందరికీ ఈ థెరపీలు అనేది అవసరం ఉండదండి. 2-3 సంవత్సరాల నుండి సోరియాసిస్తో బాధపడుతున్న వారికి హెర్బల్ కషాయాల ద్వారానే చికిత్సను అందించి మనం నయం చేస్తున్నాం. 20-30 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు మరియు వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉన్న వారికి ఈ థెరపీ అనేది అవసరం ఉంటుంది. తక్రధార అంటే ఏంటి అంటే, మనం మెడికేటెడ్ బటర్ మిల్క్ని వ్యాధి ఉన్న చోట లేదా శరీరం అంతా కానీ మనం 20 నుండి 30 నిమిషాలు వేస్తూ ఉంటాం. ధారలాగా వేయటం వల్ల ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయగలుగుతుంది. అదేవిధంగా హైడ్రోకోలాన్ థెరపీ అనేది చేయటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది మెరుగవుతుంది. మన ఇంటెస్టైన్లో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటకి తీసుకొచ్చి వ్యాధిని, ఈ ప్రొసీజర్ ద్వారా చాలామంది సోరియాసిస్ వ్యాధి నుండి బయటపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అన్ని ట్రీట్మెంట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ యొక్క అనుభవాలు వినండి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీదేవి అండి. చేతులు పగుళ్ళు అయ్యే ఉండేయండి. అన్న హాస్పిటల్ 3 హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడా తగ్గలేదండి. మందులు వాడుతుంటే మళ్ళీ మామూలుగా వచ్చేసేయండి. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెల వాడిన తర్వాత కంటిన్యూ అయిందండి. మళ్ళా వచ్చానండి. నేను మళ్ళా వాడతానని డాక్టర్ గారు ఇలా నాడి పట్టుకుని చూడగానే మందులు రాయగానే తగ్గిందండి. ధన్యవాదాలండి. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు వెంకటలక్ష్మి. స్కిన్ గురించి పెంచుకోవడానికి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చామండి. నాకు చేతి మీద పగుళ్ళు, ర్యాషెస్, దురద, లైట్గా పొట్టు రాలటం అలా జరిగేదండి. బయట చాలా హాస్పిటల్ చూపించుకున్నాను, ఎక్కడ తేడా కనిపించలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 మంత్ వాడిన తర్వాత చేయి మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పుడు అలాంటి ర్యాషెస్ కానీ, దురద కానీ, పొట్టు రాలటం కానీ ఏమీ లేదండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి రాకముందు నాకు చేతికి సోరియాసిస్ వచ్చిందండి. పగుళ్ళు, దురద, మంట, పొట్టు రాలటం అనేది జరిగేది. వచ్చిన తర్వాత 1 నెల మందులు వాడిన తర్వాత మొత్తం నా చేతులు మొత్తం తగ్గిపోయినాయండి. ఇంత మంచి మెరుగైన వైద్యం అందించిన ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదం. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత.
సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు, రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత, నా పేరు అనంతలక్ష్మి. సోరియాసిస్ 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. కాళ్ళు చేతులు కూడా దురదలు వచ్చేసి పగుళ్ళు పగిలిపోయి రక్తాలు కారిపోయి దురదలు బాగా ఇబ్బంది పెట్టేసి ఇలాగ గోకుతుంటేని పులుసులాగా వచ్చేసి చాలా బాధపడిపోయాను. నేను భోజనం నోట్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది కింద ఉండేది. దానివల్ల చాలా బాధపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి ఈ యాడ్ చూసిన తర్వాత పలానా హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందని వచ్చానండి. నాడి పట్టుకుని చూసి నాకు మందులు రాశారు. మందులు రాసిన తర్వాత 1 నెలల్లో వాడేటప్పటికే నాకు సమాధానం చెప్పినాయండి. నొప్పులు కానీ దురద కానీ పగుళ్ళు కానీ నాకు ఎటువంటిది కూడా లేకుండా చేతులు నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు అన్నీ కూడా నాకు బాగున్నాయి. ఆర్జే వారికి నమస్కారం, వందనాలు. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు, మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత, నమస్కారం అండి. నా పేరు నాయుడు సాంబయ్య. నందిగామ నుంచి వచ్చాను నేను. నాకు పేరాసిస్ వచ్చి ఒక 3 ఏళ్ళు అవుతుందండి. 3 సంవత్సరాల్లో ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా తగ్గలేదు. చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి అందరి దగ్గర పోయాను, అసలు తగ్గలేదు. నాకు ఈ పగుళ్ళు వచ్చి అన్నం కూడా తినలేకపోయామండి. ఇంట్లో కలిపి పెట్టేవాళ్ళు. ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 90% తగ్గింది. ఇప్పుడు ఈ దురదలు పొట్టు అన్నీ రావటం అన్నీ పోయినాయి. ఇంతకుముందు నాకు ఈ పగుళ్ళు చేతులు బాగా పగిలేవి. ఇప్పుడు ఆ పగులు తగ్గి ఇప్పుడు ఎలా ఉండేది నా చేతులు. ఆర్జే ఆడిన తర్వాత బాగుండేది. ఈ డాక్టర్ గారికి నమస్కారం. ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలు.
తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.